దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన అద్భుతమైన విజన్తో సినీ ప్రపంచాన్ని మరోసారి ఆశ్చర్యపరిచేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి మూవీని జక్కన్న తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి రోజుకో క్రేజీ న్యూస్ బయటకొస్తుంది. లేటెస్ట్ గా మరో టాక్ తాజాగా బయటకొచ్చింది. టీజర్ లో చూపించిన గుహ ఎపిసోడ్ మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఆ గుహ డిజైన్ కూడా మేకర్స్ భారీ హంగులతో తీర్చిదిద్దినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మాస్ యాక్షన్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో ఒక భారీ ప్రాజెక్టు తెరకెక్కుతోంది. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ పై ఒక ఇంట్రెస్టింగ్ టాక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం సగం షూటింగ్ కూడా పూర్తి కాలేదని సినీ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. దాదాపు 40% మేర షూటింగ్ ను కంప్లీట్ అయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ భారీ సినిమాలో రుక్మిణి వసంత హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నాయి. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. ఇవాళ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా గ్లిమ్స్ ను విడుదల చేశారు. గ్లిమ్స్ లో చెర్రీ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ యాక్ట్ చేస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న సినిమా పెద్ది ఏప్రిల్ 30 విడుదల లక్ష్యంగా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అభిమానులు ఎంతో ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై ఇటీవల కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ మూవీ ఏప్రిల్ 30కి అనుమానమే అన్నట్టుగా పలు రూమర్స్ వినిపించాయి. కానీ ఇవాళ రిలీజ్ అయిన ఈ మూవీ గ్లిమ్స్ తో మేకర్స్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. అనుకున్న సమయానికే పెద్ది రిలీజ్ కాబోతుందని కన్ఫర్మ్ చేసింది టీం. తెలుగు ఆడియన్స్ ని అలరించేందుకు వస్తున్న ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ సినిమా రాకాస. యంగ్ అండ్ టాలెంటెడ్ జంట సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అయితే ఈ ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ కి రాబోతున్న ఈ సినిమా ఫైనల్ గా సెన్సార్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ యూనిట్ U/A సర్టిఫికేట్ నిచ్చింది. నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మాణం వహించారు. భక్తి, బంధాలు, భావోద్వేగాలతో పాటు రవితేజ శైలి మాస్ అంశాల మేళవింపుతో రూపొందుతున్నటువంటి సినిమానే ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ ఇందులో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. బేబీ నక్షత్ర, సాయి కుమార్ కీలక రోల్స్ లో అలరించబోతున్నారు. ఇప్పటికే 50% చిత్రీకరణ పూర్తి చేసుకుంది సినిమా. ప్రస్తుతం హైదరాబాద్ లో యాక్షన్ సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్లు అనల్ అరసు, రియల్ సతీష్ నేతృత్వంలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. గతేడాది ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ఆడియన్స్ ను పలకరించారు హీరో రామ్ పోతినేని. ఆ తర్వాత మళ్లీ ఎంతవరకు కొత్త కబురు వినిపించలేదు. అయితే ఇప్పుడు ఈ అంశంపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. రామ్ ఈసారి ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ని పలకరించబోతున్నట్టుగా తెలుస్తోంది. దర్శకుడు లోకేష్ కనకరాజు శిష్యుడు లోగి విఘ్నేష్ దీనికి దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్టుగా టాక్ నడుస్తోంది. అయితే ఈ మూవీలో విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ యాక్టర్ ని చిత్ర బృందం సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. యాక్టర్, దర్శకుడు సముద్రకని తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ సినిమా బ్రో. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ యాక్ట్ చేయగా సాయి ధరమ్ తేజ్ హీరోగా యాక్ట్ చేశారు. ఈ సినిమాకి పార్ట్ 2 ఉందని కన్ఫర్మ్ చేశారు దర్శకుడు సముద్రకని. ఈ సినిమాపై దర్శకుడు సముద్రకని ఇంట్రెస్టింగ్ రివీల్ అప్డేట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఓకే అంటే డెఫినెట్ గా బో పార్ట్ 2 తీస్తామని మొదలు పెడతామని చెప్పారు. పవన్ ఓకే చేయడమే ఆలస్యమని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆడియన్స్ ఊహలకు అందనంత ఆసక్తికరంగా సాగే సినిమా సుయోధన అని చెప్పారు హీరో ప్రియదర్శి హీరోగా, త్రిషిక చంద్ర హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ సినిమాని మాధవ్ రెడ్డి తెరకెక్కించారు. బోసుబాబు నిడుమూలు నిర్మించారు. సాయి కుమార్ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా ఇవాళ థియేటర్స్ లోకి వచ్చింది. 2022లో విడుదలై ఆడియన్స్ ను థ్రిల్ చేసిన సినిమా వధ్. దీనికి కొనసాగింపుగా తెరకెక్కిన క్రైమ్ డ్రామా సినిమా వధ్ 2 ఇటీవల బాక్సాఫీస్ ముందుకొచ్చిన ఈ హిందీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. నెట్ఫ్లిక్స్ లో ఏప్రిల్ 3న రిలీజ్ కాబోతోంది. సంజయ్ మిశ్రా, నీనా గుప్తా ప్రధాన పాత్రలో జస్పాల్ సింగ్ ఈ సినిమాని తెరకెక్కించారు. విరాట్ ఖన్నా హీరోగా, అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా నాగబంధం. కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్య మేనన్ ఇందులో హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. రిషబ్ సాహ్ని, జగపతి బాబు, గరుడ రామ్ ఇతరులు కీలక పాత్రలు పోషిస్తూ ఉన్నారు. ఈ సినిమాని జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఒక కొత్త పోస్టర్ ను పంచుకున్నారు. ఇతిహాసాలతో ముడిపడ్డ ఆసక్తికర కథతో ఫ్యాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కుర్రగారిలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న టాలెంటెడ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్నారు. ప్రదీప్ హీరోగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ కోలీవుడ్ వర్గాల్లో చక్కలు కొడుతోంది. ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. హీరోకి ఇవ్వాల్సిన పారితోషికం విషయంలో ఏర్పడ్డ వివాదమే ఈ వాయిదాకు కారణంగా ఇండస్ట్రీలో టాక్ కొనసాగుతోంది. ఈ వివాదం కారణంగానే ప్రదీప్ సైలెంట్ గా తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
సికందర్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర చేదు ఫలితాన్ని అందుకున్నారు బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా మాతృభూమి. ఓవైపు ఈ సినిమాలో నటిస్తూనే సల్మాన్ తదుపరి మూవీస్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన తదుపరి సినిమా కోసం తెలుగు చిత్ర దర్శక నిర్మాతలు వంశీ పైడిపల్లి, దిల్ రాజులతో జత కట్టినట్టు ఎప్పటి నుంచో ప్రచారం కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణని ఏప్రిల్లో ప్రారంభించారని చూస్తూ ఉన్నారు. దీనికోసం ముంబైలో భారీ సెట్ నిర్మించబోతున్నట్టుగా సమాచారం. కాంతారా విజయాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రిషబ్ శెట్టి. ఆయన తాజాగా జై హనుమాన్ సినిమా కోసం రంగంలోకి దిగారు. హనుమాన్ చిత్రానికి కొనసాగింపుగా ప్రశాంత్ వర్మ ఈ సినిమాను రూపొందిస్తూ ఉన్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా తాజాగా హైదరాబాద్ లో చిత్రీకరణ ప్రారంభించుకుందని సమాచారం. దీనిలో భాగంగా స్పెషల్ సెట్ లో రిషబ్ తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. టైటిల్ పాత్రలో రిషబ్ అలరించబోతున్నారు. ఆమిర్ ఖాన్ తనయుడు జువైద్ ఖాన్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న హిందీ సినిమా ఏక్ దిన్ సునీల్ పాండే తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో ఒకరోజు టైటిల్ తో మే 1న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో మీరా పాత్రలో కనిపించబోతోంది సాయి పల్లవి. చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇటీవల విడుదలైన దురంధర్ 2తో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్. ఆయన ప్రధాన పాత్రలో రాబోతున్న సినిమా ఆఖరి సవాల్. దర్శకుడు అభిజిత్ మోహన్ వరాంగ్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది మూవీ టీం. మే 15న థియేటర్స్ లో విడుదల కాబోతుందని పేర్కొంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను పంచుకుంది. ఈ సినిమాలో సమీరా రెడ్డి, అమిత్ సాద్, త్రిదా చౌదరి, నీతు చంద్ర ఇతరులు కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషనల్ గా మారిన భారీ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ దురంధర్ 2. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను అందుకుని రికార్డులను కొల్లగొడుతోంది. ఈ సినిమా సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్లే అని కాకుండా అన్ని చోట్ల దుమ్ము లేపుతోంది. ఈ మూవీ రిలీజ్ అయిన 10 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లోకి ఇప్పటికే చేరుకుంది. ప్రస్తుతం 2000 కోట్లపై ఈ మూవీ కన్నేసింది. దీంతో 2 భాగాలు 1000 కోట్ల క్లబ్ లోకి చేరుకున్నాయి. బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ మూవీ దురంధర్ 2 దర్శకుడు ఆదిత్య ధర్, హీరో రణ్వీర్ సింగ్ కలయికలో వచ్చినటువంటి ఈ సాలిడ్ స్పై యాక్షన్ డ్రామా భారీ వసూలుతో దూసుకెళ్తోంది. పార్ట్ 1 తెలుగు విడుదల లేకుండానే హైదరాబాద్ సిటీలో భారీ వసూలు రాబట్టింది. ఇప్పటికే పార్ట్ 2 హిందీ, తెలుగు కలిపి పలు మల్టీప్లెక్స్లలో ఊచకోత కొనసాగిస్తుంది. లేటెస్ట్ పిఆర్ లెక్కల ప్రకారం 8 మల్టీప్లెక్స్లలో ఈ సినిమా 1 కోటికి పైగా గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలుస్తోంది. యాక్టర్ కరుణాస్ తనయుడు కెన్ కరుణాస్ దర్శకత్వం వహించి ఈ హీరోగా పరిచయం అవుతున్న సినిమా యూత్. దేవదర్శిని, సురాజ్ వెంచర 3 ముఖ్య పాత్రలు యాక్ట్ చేశారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. స్కూల్ నేపథ్యంలో రూపొందించిన ఈ తమిళ సినిమా నిన్న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఊహించిన విధంగా మేకర్స్ వాయిదా వేశారు. ఇవాళ ఈ మూవీ ఆడియన్స్ ముందుకొచ్చింది. నేటి యువతరాన్ని ఆకట్టుకునే అంశాలను మేళవించి సినిమాను తీర్చిదిద్దారు. రజిషా విజయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ మస్తిష్క మరణం ఇప్పటికే థియేటర్స్ లో విడుదలైన ఈ మలయాళ సినిమా రేపు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు రిలీజ్ పై క్లారిటీ లేదు. సైన్స్ ఫిక్షన్ కామెడీ అంశాలతో కృషంత్ ఆర్కే దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు.